బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాలలో కీలక మలుపు చోటు చేసుకుంది. సీఎంగా డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతానికి సీఎం పదవికి రాజీనామా చేశారు సిద్ధరామయ్య. కేబినెట్ ను రద్దు చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు సిద్ధరామయ్య. గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించనున్నారు. హైకమాండ్ నిర్ణయాన్ని మంత్రులకు తెలిపినట్టు తెలుస్తుంది. మొత్తం మీద సిద్ధరామయ్య పక్కకు జరగడం, ఆ సీఎం పదవికి ఆయన రిజైన్ చేయడంతో ఇటు డీకే శివకుమార్కి లైన్ క్లియర్ అయిపోయింది. మంత్రులు మరియు పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారు సిద్ధరామయ్య ఇంట్లోనే మంత్రులు అలాగే పార్టీ నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారు, ప్రకటించినట్టు తెలుస్తుంది. పార్టీ నేతలతో సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్ధరామయ్య ఆశీర్వాదం కూడా ఇటు డీకే శివకుమార్ తీసుకోవడం, దానికి సంబంధించిన ఫొటోస్ని వీడియోస్ని కూడా మనం చూస్తున్నాము. రైట్, డీకే శివకుమార్తో మరి 45 నిమిషాల పాటు సిద్ధరామయ్య సీక్రెట్గా ఆయన 1-on-1 ఒక మీటింగ్లో పాల్గొన్నారు. ఇద్దరు మాత్రమే ఉన్నారు ఆ మీటింగ్లో. ఆ 45 నిమిషాలు ఏం చర్చించుంటారు అని ఉత్కంఠం అయితే నెలకొంది. మరోపక్కన సీఎంగా రాజీనామా చేసిన సిద్ధరామయ్యకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాజ్యసభ ఎంపీగా సిద్ధరామయ్యకు అవకాశం ఇస్తారంటూ, అలాగే కేంద్రానికి సంబంధించిన రాజకీయాలలో మరి ముఖ్యంగా కాంగ్రెస్లో ఒక పదవిని ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సిద్ధరామయ్య రిజిగ్నేషన్ లెటర్ని ప్రస్తుతానికి గవర్నర్ ఆఫీస్కి పంపించారు. దాని తర్వాత ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు, నాయకులు వీళ్ళందరితో కూడా ఆయన చర్చించినట్టు తెలుస్తుంది. చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య రిజిగ్నేషన్ లెటర్ని ప్రస్తుతానికి పంకజ్ కుమార్ మెహతా గవర్నర్ ఆఫీస్కి సబ్మిట్ చేశారు. ప్రైవేట్ సెక్రటరీ ఆయన గవర్నర్ ఆఫీస్కి సంబంధించి ప్రైవేట్ సెక్రటరీ. ప్రస్తుతానికి లీడర్షిప్ ట్రాన్సిషన్ అనేది కర్ణాటకలో చోటు చేసుకోబోతుంది. దీనికి సంబంధించి అక్కడున్న మంత్రి పరమేశ్వరం ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి పరమేశ్వరం ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. మినిస్టర్స్ ఫర్ ఎ బ్రేక్ఫాస్ట్ అండ్ బిఫోర్ he submits the resignation. He want to thank all the ministers for their cooperation and things like that. That's why he has called a breakfast meeting. Now this is all these decisions have to be taken by the High Command. So I at this point of time I'm not aware whether he was offered a position in Delhi. It is up to the High Command. So just wait and see. The ministers for a breakfast and before he submits the resignation. He want to thank all the ministers for their cooperation and things like that. That's why he has called a breakfast meeting. Now this is all these decisions have to be taken by the High Command. So I at this point of time I'm not aware whether he was offered a position in Delhi. చాలా కీలకగా బ్రేక్ఫాస్ట్ తర్వాత మినిస్టర్ చెప్తున్నారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత దీనికి సంబంధించిన డిస్కషన్ జరిగింది. అలాగే సిద్ధరామయ్య గవర్నర్ ప్రస్తుతానికి అందుబాటులో లేకపోవడం, తన ఫ్యామిలీని తన వైఫ్ని కలవడానికి అతను ఉజ్జయిన్కి వెళ్ళడంతో తన పర్సనల్ సెక్రటరీని తన సెక్రటరీకి ప్రస్తుతానికి ఈ లెటర్ని సిద్ధరామయ్య ఆ రెసిగ్నేషన్ లెటర్ని పంకజ్ కుమార్ మెహతా అని ప్రైవేట్ సెక్రటరీ ఆయన గవర్నర్కి ఆయనకు పంపించడం జరిగింది. గెహ్లట్ ప్రస్తుతానికి ఉజ్జయిన్లో తన భార్య ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో గవర్నర్ గెహ్లట్ అక్కడికి వెళ్ళడం జరిగింది. మరోపక్కన మనం ఒకసారి చూస్తే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మాయి ఆయన బీజేపీ ఎంపీ, అలాగే గతంలో కర్ణాటకకి చీఫ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఆయన ఒక మాట చెప్పుకొచ్చారు. సిద్ధరామయ్య అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న డీకే శివకుమార్ వీరిద్దరి మధ్య ఆల్రెడీ కొంత విభేదాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. గత 3 సంవత్సరాల నుంచి పవర్ షేరింగ్ విషయంలో మొదటి నుంచి కొంత వీళ్ళిద్దరి మధ్య ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. శివకుమార్ చాలా క్లియర్గా హాఫ్ టర్మ్ అయిపోయిన తర్వాత నేను పవర్ని తీసుకుంటాను, ఇప్పుడు సిద్ధరామయ్య పవర్లో ఆయన సీఎం సీటులో ఉన్నన్ని రోజులు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ జరిగింది అంటూ ఆయన అలిగేషన్స్ కూడా చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి, మరొక కర్ణాటకకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మాయి ఆయన బీజేపీ ఎంపీగా ఇప్పుడున్నారు. సో ఆయన చేసిన వ్యాఖ్యానం, ఇప్పుడు ఈ ట్రాన్సిషన్కి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు. మరోపక్కన డీకే శివకుమార్ అలాగే సిద్ధరామయ్య వీరిద్దరూ 1-on-1
ఇద్దరు ఒక 45 నిమిషాల పాటు సపరేట్ ఒక సీక్రెట్ మీటింగ్లో పాల్గొన్నారు. వీరిద్దరు మాత్రమే ఆ మీటింగ్లో ఉన్నారు, వేరే మంత్రులు ఎవరు పాల్గొనలేదు. సో ఆ 45 నిమిషాల పాటు ఏం చర్చించి ఉండొచ్చు? మరోపక్కన మినిస్టర్స్ అలాగే పార్టీకి సంబంధించిన నాయకులందరితో కూడా సిద్దిరామయ్య ఆయన అందరితో చర్చించినట్టు తెలుస్తుంది. 3 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, అలాగే ఫైనాన్షియల్ డెసిషన్స్, ఫైనాన్షియల్ సిట్యువేషన్స్ని కూడా మంత్రులందరికీ కూడా సిద్దిరామయ్య ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ప్రస్తుతానికి రిజగ్నేషన్ అయితే గవర్నర్ ఆఫీస్కి అందుకుంది. మరి కర్ణాటక రాజకీయాలలో పెను మార్పులు అని చెప్పొచ్చు. ఒకసారిగా పవర్ ట్రాన్సిషన్ జరుగుతుంది. ఇప్పుడు డీకే శివకుమార్ రానున్న నెక్స్ట్ 2 years ఆయన సీఎంగా పదవిలో ఉండబోతున్నారు. మరి ఎలా ఉండబోతుంది దానికి సంబంధించి మరి ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉందా? ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడతారా? ప్రస్తుతానికి అయితే రిజగ్నేషన్ అయితే ఫార్వర్డ్ అయిపోయింది. మాజీ చీఫ్ మినిస్టర్ బసవరాజ్ బొమ్మాయి ఆయన వీరిద్దరి గురించి కూడా మాట్లాడారు. అలాగే సిద్దిరామయ్య మినిస్టర్స్కి ఒక బ్రీఫింగ్ ఇచ్చాడు. 3 yearsకి సంబంధించి క్యాబినెట్లో ఉన్న ఆ మినిస్టర్స్ అందరికీ రాష్ట్రంలో ఉన్న ఫైనాన్షియల్ సిట్యువేషన్స్ ఏంటి, ప్రభుత్వం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, వీటన్నిటి గురించి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, ప్రస్తుతానికి గవర్నర్ ఆఫీస్కి సిద్దిరామయ్య రిజగ్నేషన్ని ఫార్వర్డ్ చేశారా? ఎగ్జాక్ట్లీ, మొత్తానికి ఒక హై పొలిటికల్ డ్రామా తర్వాత కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి ఫుల్ స్టాప్ పడింది. మొదటి నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎవరు ముఖ్యమంత్రి కావాలనేటువంటిది బల నిరూపణ జరిగింది. దాంట్లో అధిష్టానం గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపింది. కాకపోతే అప్పుడే పదవి పంపకాలకు సంబంధించి ఒక ఫార్ములా క్రియేట్ చేశారు. దాంట్లో సిద్ధరామయ్య ఫస్ట్ టర్మ్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, సెకండ్ టర్మ్ లో లాస్ట్ 2 years డీకే శివకుమార్ కి అప్పజెప్పాలనేటువంటిది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన రీజన్ డీకే శివకుమార్ ఎఫర్ట్ పెట్టారు. ఆర్థికంగా కానీ, కేసులు ఎదుర్కోవడం కానీ, కాంగ్రెస్ ని అధికారం వైపు నడిపించడంలో అనేటువంటి చర్చ జరిగింది. కానీ సిద్ధరామయ్య వెల్ఫేర్స్ గతంలో ఆయనకు అందరితో కలుపుకొని పోతాడనేటువంటి పేరుండడంతో, సీనియర్ ఉండడంతో ఆయనకు అవకాశం కల్పించింది. గత కొన్ని నెలలుగా హైడ్రామా కొనసాగుతుంది. నిన్న ఢిల్లీలో సమావేశం తర్వాత అధిష్టానం ఒప్పించింది. కేసీ వేణుగోపాల్ గాని, తర్వాత రణదీప్ సూర్జేవాలా గాని, రాహుల్ గాంధీ, ఖర్గే వీరి సమక్షంలో జరిగినటువంటి సమావేశంలో రాజ్యసభకు సిద్ధరామయ్యను పంపిలనేటువంటి క్లారిటీ వచ్చింది. ఫుల్ స్టాప్ పడిపోయింది. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపట్లోనే రిజిగ్నేషన్ లెటర్ గవర్నర్ కి అందజేయనున్నారు. సో మొత్తానికి ఒక ఫుల్ స్టాప్ పడింది. సిద్ధరామయ్య జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు. ఇక్కడ డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ ని గ్రౌండ్ లెవెల్లో ఇంకా కొంత పెద్ద ఎత్తున తీసుకెళ్లగలగాలి అంటే ఆర్థికంగా కాస్త సామాజిక పరంగా బలంగా ఉన్నటువంటి ఒకలిగా సామాజిక వర్గం డీకే శివకుమార్ గ్రౌండ్ లోకి వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది పార్టీ భావించడానికి ఇచ్చినట్టుగా చర్చ కొనసాగుతుంది. ఒకవేళ డీకే శివకుమార్ కి ఇవ్వకుండా ఉంటే పార్టీ ఇక్కడ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉందనేటువంటి దాంట్లో భాగంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గం పూర్తిగా రద్దయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మళ్ళీ ప్రమాణ స్వీకారం ఉంటుంది. పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఒక చర్చ కొనసాగుతుంది. ఇప్పటికీ కాంగ్రెస్ పైన కర్ణాటకలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిని చెరిపేసేటువంటి దానిలో డైవర్షన్ చేసేదంతా కాకుండా ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి బీజేపీ నుంచి సాధారణంగా వచ్చేటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. డీకే శివకుమార్ ఇంతవరకు మాట్లాడలేదు ఓపెన్ గా. సిద్ధరామయ్య కూడా నాకు అసంతృప్తి లేదు, చాలా అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. సీఎం పదవికి రాజీనామా చేశారు కాబట్టి డీకే శివకుమార్ కి లైన్ క్లియర్ అయిపోయింది. త్వరలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కీలక సమావేశంలో కొన్ని డిమాండ్స్ వచ్చాయి. యాక్చువల్గా సిద్ధరామయ్య వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు నిరసన వ్యక్తం చేయాలనేటువంటి చర్చ జరిగింది. అధిష్టానంపై ఒత్తిడి తేవాలనే చర్చ జరిగినా వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. డైరెక్ట్ గా ఏఐసిసి నేతలు రంగంలోకి దిగిన తర్వాత ఆల్రెడీ రణదీప్ సూర్జేవాలా కర్ణాటకలోనే ఉన్నారు. సో డీకే శివకుమార్ సూత్రప్రాయంగా ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలింది. మధు, సిద్ధరామయ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆయనకి కాంగ్రెస్ ఏం ఆఫర్ చేయబోతుంది? రాజ్యసభ స్థానానికి ఎంపిక చేసేలా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఇదే కర్ణాటక నుంచి ఆల్రెడీ పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. కీలకంగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే కర్ణాటక నుంచి మళ్ళీ సిద్ధరామయ్య కూడా జాతీయ కాంగ్రెస్ లో కీ రోల్ పోషించే సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. వీటితో పాటు
గ్రౌండ్ లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే మాత్రం డీకే శివకుమారే కావాలనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం కావడంతో ఎట్టకేలకు గతంలో ఇచ్చిన హామీ ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి అక్కడ కాంగ్రెస్ అధికారం మ్యాజిక్ ఫిగర్ రాగానే ఒక 5 స్టార్ హోటల్లో దీనికి సంబంధించినటువంటి చర్చలు జరిగాయి చాలా సుదీర్ఘంగా. అధిష్టానం ఢిల్లీ అధిష్టానానికి సంబంధించిన నాయకులంతా కర్ణాటక చేరుకున్నారు ఆ టైంలో. అప్పుడే ఈ ఫార్ములా 3.2 ఫార్ములా వచ్చింది. 3 years సిద్ధరామయ్య, 2 years డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పచెప్పాలి చివరి టర్మ్ లో అనేటువంటిది. దానికి సంబంధించి సిద్ధరామయ్య కాస్త సత్యమీర బెట్టు వీడినట్టుగా కనిపించినప్పటికీ కూడా అధిష్టానం చెప్పినటువంటి సూచనకైనా యాక్సెప్ట్ తలొగ్గినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నెక్స్ట్ జాతీయ రాజకీయాల్లో ఆయన ఎంట్రీ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ లో. అంత పెద్ద యాక్టివ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉందా ఇప్పుడు అంటే ఇప్పటికిప్పుడు లేకపోయినప్పటికీ కూడా ఆయన డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ చేయడానికి సిద్ధరామయ్యకు రాజ్యసభ ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కళ్యాణ్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. సీఎంగా డీకే శివకుమార్కి లైన్ క్లియర్ అయిపోయింది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గవర్నర్ ప్రైవేట్ సెక్రటరీకి దానికి సంబంధించిన లేఖని పంపించడం జరిగింది. సో మొత్తం మీద మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుందన్న విషయం ప్రస్తుతానికి ఆల్రెడీ మధ్యాహ్నం 12 గంటలకి జరిగింది. సో పవర్ ట్రాన్సిషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. డీకే శివకుమార్ కూడా ఆయన బ్లెస్సింగ్స్, సిద్ధరామయ్య బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇద్దరు ఒక 45 నిమిషాల పాటు ఇద్దరు 1-on-1 ఒక సీక్రెట్ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ 45 నిమిషాలు మరి ఏ అంశాల గురించి చర్చించారు? మరోపక్కన సిద్ధరామయ్య ప్రస్తుతానికి తన క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ కూడా ప్రభుత్వం ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేసింది 3 సంవత్సరాల పాటు, అలాగే ఆర్థికంగా రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే తనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకులందరికీ కూడా ఆయన ఆఫీషియల్గానే అనౌన్స్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి సంబంధించిన ఇమేజెస్ని మనం చూస్తున్నాం. ఆ మీటింగ్లో చూడొచ్చు ఇద్దరు చాలా సాన్నిహిత్యంగా, చాలా వామ్గా, అంటే ఆ క్లోజ్నెస్ కనిపిస్తుంది. కానీ రాజకీయంగా ప్రత్యర్థులు అంటూ గతంలో కూడా వాదనలు వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బసవరాజు బొమ్మాయి ఆయన కూడా చాలా క్లియర్గా వీరిద్దరి మధ్య ఇంటర్నల్గా అంతర్గతంగా కొన్ని ఫైట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. పార్టీకి వీళ్ళు ప్రత్యర్థులుగానే ఉన్నారు అంటూ ఆయన కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇవాళ మాత్రం వాళ్ళిద్దరు చాలా సాధారణంగా, చాలా ఆప్యాయంగా ఒకరినొకరు హక్ చేసుకోవడం, అలాగే డీకే శివకుమార్ మరి సిద్ధరామయ్య ఆయన కాళ్ళు మొక్కి ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు. సో ముందు నుంచి ప్లాన్ చేసిందే. డీకే శివకుమార్కి సంబంధించి ఉన్న నాయకులందరూ కూడా పార్టీని గెలిపించడానికి ముఖ్య పాత్ర పోషించారు. పార్టీ కోసం రేయింబవలు కష్టపడింది డీకే శివకుమార్. ఆయనకు పార్టీ పగ్గాలు, ఆయనకి ఖచ్చితంగా సీఎం పదవిని ఇవ్వాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేయడం మనం ముందు నుంచే చూసాం. కొంత దానిపైన హైకమాండ్ కొంత జాప్యం చేసినా కూడా ఫైనల్గా ఆ డెసిషన్ తీసుకుంది. సీనియారిటీకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చారు. కానీ తనని కేంద్ర రాజకీయాల్లోకి తనని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మరి రాజ్యసభ ఎంపీ సీట్తో పాటు మరి రానున్న రోజుల్లో పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా కూడా తనకు అవకాశం ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద కర్ణాటక రాజకీయాల్లో ఒక రకంగా ఇప్పటిదాకా ఉన్న పొలిటికల్ డ్రామాకు తెరపడింది. ప్రస్తుతానికి డీకే శివకుమార్ కర్ణాటక చీఫ్ మినిస్టర్గా ఉండబోతున్నారు. ఆయన మరి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి కాసేపట్లో రాబోతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU